So chapter 4, Fourier series. సో మనకి ఈ చాప్టర్ నుంచి 3 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ వస్తాయి. టోటల్ 19 మార్క్స్. సో ఫోరియర్ సిరీస్లో ఫార్ములా యూలర్ ఫార్ములా అంటాం. ఫస్ట్ ఫార్ములా, సో డిపెండింగ్ దిస్ చాప్టర్ దిస్ ఫార్ములా యూలర్స్ ఫార్ములా యూలర్స్ ఫార్ములా ఆర్ ఫార్ములా. సో ఎగ్జామినేషన్లో యూలార్స్ ఫార్ములా అయినా అడగచ్చు, లేదు క్వశ్చన్ ఇలా అడగచ్చు, డిఫైన్ ఫోరియర్ సిరీస్, డిఫైన్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్యారంటీ 3 మార్క్స్ క్వశ్చన్ ఫార్ములా ఉంటుంది. డిఫైన్ ఫోరియర్ సిరీస్ for the function f of x defined in the interval c comma c plus 2 pi. సో క్వశ్చన్ ఇలా కూడా ఉండొచ్చు. సో ఎలా ఉన్నా సొల్యూషన్ ఇలా రాయాలి. ద ఫోరియర్ సిరీస్ సొల్యూషన్, ద ఫోరియర్ series for the function f of x for the function f of x in the interval c less than or equal to x less than or equal to c plus 2 pi is given by the formula f of x is equal a naught by 2 plus summation 1 to infinity an cos nx plus summation 1 to infinity bn sin nx equation 1. So Euler's formula f of x equal to a naught by 2 plus summation 1 to infinity an cos nx plus summation 1 to infinity bn sin nx. So continue next line. So 3 marks question is Euler's formula or define Fourier series from the function f of x defined in the interval c comma c plus 2 pi. Next line. ఇక్కడ వేర్ a naught an bn values coefficients of f of x అవుతాయి. a naught an bn. సో వాటికి సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. an ఈక్వల్ టు సో 1 by pi ఇంటిగ్రేషన్ c to c plus 2 pi f of x dx. So next a naught an 1 by pi
ఇంటిగ్రేషన్ c to c plus 2 pi f of x యాజ్ యూజువల్గా వస్తుంది f of x cos nx dx. నెక్స్ట్ bn is equal 1 by pi ఇంటిగ్రేషన్ c to c plus 2 pi f of x యాజ్ యూజువల్గా వస్తుంది sin nx dx. sin nx dx. Write down these values of next line. These values of a naught comma an comma and bn are known as Euler's formulae. Euler's formulae. And a naught comma an and bn are called Fourier coefficients of f of x. So very important. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ 3 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఫార్ములా సేమ్ వస్తుంది. ఒక్కోసారి ఇంటర్వెల్స్ 0, 2 పై అన్నప్పుడు సి సి ప్లస్ 2 పై రిప్లేస్ వేరే ఇంటర్వెల్ ఇవ్వచ్చు. జస్ట్ ఏ నాట్ వాల్యూ ఏం రాస్తాం అంటే 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi f of x dx అంతే. ఇక్కడ కూడా అండి 0 to 2 pi 0 to 2 pi ఇంటర్వెల్స్ ఏవైనా ఇవ్వచ్చు. ఒక్కోసారి ఇంటర్వెల్ -π, π కూడా ఇవ్వచ్చు. అప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రేషన్ -π to π f of x dx. ఎలా ఇచ్చినా ఇంటిగ్రేషన్స్ క్వశ్చన్ బట్టి మార్చుకోవాలా. సో వెరీ ఇంపార్టెంట్. సో రైట్ డౌన్. సో ఇక్కడ ఇంటర్వెల్స్ ను క్వశ్చన్ లో ఏ ఇంటర్వెల్స్ ఇస్తే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఆ ఇంటర్వెల్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ లో ఇంటర్వెల్స్ ఏమున్నాయంటే c to c plus 2 pi ఉన్నాయి. దాని బదులు 0 to 2 pi ఇవ్వచ్చు, -π to π ఇవ్వచ్చు. సో ఏవి ఇస్తే అవి చేంజ్ చేసుకోండి. ఓకే రైట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఫార్ములాస్ కొన్ని చూస్తే if f of x is expand, okay, formula f of x equal to Fourier series formula a naught by 2 plus summation 1 to infinity an cos nx plus summation 1 to infinity bn sin nx. సో ఎగ్జామ్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఈ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇఫ్ f of x is to be expanded as a Fourier series in the interval 0 less than or equal to x less than or equal to 2 pi. ఇలా ఇచ్చినప్పుడు అంటే ఇంటర్వెల్స్ 0, 2 pi ఉన్నప్పుడు ఏ నాట్ వాల్యూ సేమ్ ఫార్ములా 1 by pi తీసుకోవాలా ఇంటిగ్రేషన్ 0 to 2 pi f of x dx. ఇది మనకు మైండ్లోకి రావాలి. an ఈక్వల్ టు 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi f of x cos nx dx. bn equal to 1 by pi integration 0 to 2 pi f of x sin nx dx. అంతే. ఇంటర్వెల్స్ ఏవి ఇస్తే అవి తీసుకుంటాం. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్మ్ రైట్ డౌన్. సో సెకండ్ ఫార్ములా సేమ్ f of x equal to
a naught by 2 plus summation 1 to infinity an cos nx plus summation n equal to 1 to infinity bn sin nx. If f of x is to be expanded as a Fourier series in the interval, ఇక్కడ ఇంటర్వెల్ ఏమిస్తున్నా అంటే మైనస్ పై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై అంటే జస్ట్ ఏ నాట్ ఈక్వల్ టు 1 బై పై మైనస్ ఇంటిగ్రేషన్ మైనస్ పై టు ప్లస్ పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏఎన్ ఈక్వల్ టు 1 బై పై ఇంటిగ్రేషన్ ప్లస్ పై టు మైనస్ పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ బిఎన్ ఈక్వల్ టు 1 బై పై మైనస్ పై టు ప్లస్ పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై టు ప్లస్ పై minus pi to pi f of x sin nx. Okay, first problem 10 marks question, very important question చూద్దాం. సో ఏం లేదు ఏ నాట్ వాల్యూ ఏఎన్ వాల్యూ బిఎన్ వాల్యూస్ ను ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఆన్సర్. ఓకే రైట్. సో నోట్ కొన్ని ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ బై 2 రాస్తాం ప్లస్ సి ఇంటిగ్రేషన్ x square dx ఉంటే x cube by 3 what represent formula ఇంటిగ్రేషన్ x power n dx ఉంటే x power n plus 1 by n plus 1 plus c ఇది జనరల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ e power x dx ఉంటే e power x మళ్ళీ ఇంటిగ్రేషన్ e power ఎనీ సంథింగ్ నెంబర్ ఉంటే e పవర్ ax బై x యొక్క కోఎఫిషియంట్ డౌన్ లో రాయాలి, ఇది కూడా జనరల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ డౌన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ యూజింగ్ ఫార్ములా ఇంటిగ్రేషన్ e పవర్ ax సైన్ bx dx ఉంటుంది. ఈ పవర్ ఉండి పక్కన సైన్ ఉంటే e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a సైన్ bx మైనస్ b cos bx గా రాస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఫోర్త్ వన్ ఇంటిగ్రేషన్ e పవర్ ax cos bx dx ఉంటే కూడా e పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a cos bx cos అంటే ఫస్ట్ cos ప్లస్ వస్తుంది b sin bx ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ రోల్ ఇందులో ఇక్కడ సైన్ ఎన్ పై అని వస్తుంది. సైన్ ఎన్ పై అంటే 0, సైన్ కనిపిస్తే ఆ వాల్యూ 0 ఈ చాప్టర్ అంటే సైన్ 1 పై కనిపించని 0నే, సైన్ 2 పై కనిపించిన 0నే, సైన్ 3 పై కనిపించిన 0నే అండ్ సో ఆన్. నీకు సైన్ సంబంధించి నీకు ఏది కనిపించినా మైండ్లో ఫీడ్ చేసుకోవాల్సింది 0. మళ్ళీ కాజ్ అలా కాదు, కాజ్ ఎన్ పై అంటే స్పెషల్ కేసు, కాజ్ ఎన్ పై అంటాం, కాజ్ ఎన్ పై స్పెషల్ కేస్ ప్రాబ్లం, కాజ్ ఎన్ పై బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మన చాప్టర్ -1 పవర్ ఎన్ అంతే, -1 హోల్ పవర్ ఎన్. కాజ్ పై మాత్రమే కనిపించింది అనుకో -1 హోల్ పవర్ 1 దట్ ఈస్ ద వాల్యూ -1 అంతే. కాస్ 2 పై కనిపిస్తే -1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ద వాల్యూ +1. కాస్ 3 పై కనిపిస్తే -1 హోల్ క్యూబ్ -1. సో ఫైనల్ గా కాజ్ లో n ఈజ్ ఆడ్ అయితే వాల్యూ -1 అవుతుంది, n ఈజ్ ఈవెన్ అయితే వాల్యూ +1 అవుతుంది. సో కాజ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా సైన్ నీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ 0 అని మైండ్ లో ఫీడ్ చేసుకో. ఓకే రైట్ డౌన్ ఫస్ట్ ప్రాబ్లం. Okay, obtain the Fourier series for f of x equal to x in the interval 0 less than x less than 2 pi. So ఇచ్చిన కండిషన్ ఇలా ఇచ్చినాడు, ఓన్లీ f of x equal to x interval 0 to 2 pi. So the Fourier series given f of x equal to given f of x value x. The Fourier series is given by the Fourier series is given by the formula rasa f of x equal to a naught by 2 plus summation 1 to infinity
f of x cos nx summation 1 to infinity f of x sin nx. సారీ ఏ నాట్ తర్వాత ఇక్కడ an cos nx bn sin nx ఈక్వేషన్ 1. మళ్ళీ f of x అంటే ఏంది ఓన్లీ x x equal to a naught by 2 plus summation 1 to infinity an cos nx plus summation 1 to infinity bn sin nx. ఇది 1. To find a naught value, an value, bn value find out చేయాలి. Okay, write down. To find a naught. To find a naught value. సో ఎగ్జామ్లో 3 మార్క్స్కి ఓన్లీ ఏ నాట్ ఫైండ్ అవుట్ చేయండి అని కూడా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఏదో ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇందులోనే కవర్ అవుతుంది. ఏ నాట్ కానీ ఏఎన్ కానీ బిఎన్ కానీ ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఇలాగే చాలా, అందుకే మనకు ఒకటి నేర్చుకుంటే అన్ని కవర్ అవుతుంది. సో టు ఫైండ్ ఏ నాట్ అడగచ్చు ఎగ్జామ్లో 3 మార్క్స్ క్వశ్చన్. సో ఇందులోనే మనకు కవర్ అయిపోతుంది. సో ఫార్ములా ఏ నాట్ ఈజ్ ఈక్వల్ 1/π 0 to 2π ఇంటర్వెల్స్ ఇచ్చాడు f of x dx. 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f of x వాల్యూ x dx. x అంటే ఇంటిగ్రేషన్ x అంటే తెలుసు మనకు x²/2 రాస్తాం. 0 to 2π అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. 1/π అప్పర్ లిమిట్ 2π whole square by 2 minus 0 square by 2. 1/π 4π square 2π whole square అంటే 2 square π square and 2 square అంటే 4 by 2 minus 0. 2 1 ja 2 2 ja. 1/π is into 2π square వస్తుంది. సో 2π square వస్తే ఒక π క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 2π మిగులుతుంది. దిస్ ఈస్ ద ఏ నాట్. ఎగ్జామ్లో ఫైండ్ ఏ నాట్ అంటే ఇలా చేయాలి. ఒక్కోసారి ఎగ్జామ్లో ఫైండ్ A1 అని కూడా అడుగుతుంటాడు. A1 అన్న కూడా 2πనే, A2 అన్న కూడా 2πనే, ఇంకా మారదు, కాన్స్టాంట్ వాల్యూ. సారీ ఇది కాదు, ఏ నాట్ అంటే 2π. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. టు ఫైండ్ సెకండ్ వన్, టు ఫైండ్ ఏఎన్. ఇది మనకి ఇంపార్టెంట్. టు ఫైండ్ ఏఎన్. ఎక్కువ ఏ నాట్ ప్రాబ్లమ్ను 3 మార్క్స్ క్వశ్చన్ కూడా అడిగినాడు. మళ్ళీ 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ నాట్ కనుక్కోవాలా, ఏఎన్ కనుక్కోవాలా, బిఎన్ కనుక్కోవాలా, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. టు ఫైండ్ ఏ నాట్ మళ్ళీ ఏఎన్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f of x cos nx. ఇక్కడ f of x వస్తుంది dx. ఓకే, సో కంటిన్యూ నెక్స్ట్ లైన్ రైట్ డౌన్. ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. రైట్ డౌన్, కంటిన్యూ నెక్స్ట్ లైన్ సబ్స్టిట్యూట్ చేయండి. 1/π ఇంటిగ్రేషన్ 0 to 2π f of x అంటే x cos nx dx. మనకు ఇక్కడ ఈ చాప్టర్ మొత్తంలో యూజ్ చేస్తుంది బెర్నౌలీస్ ఫార్ములా, యూవి ఫార్మ్. ఇంటిగ్రేషన్ బై బెర్నౌలీస్ రూల్. u is equal to x, u డాష్ అంటే 1. ఇంకా v అనేది మారదు, ప్రతి ప్రాబ్లంలో సేమ్గా వస్తుంది. v అనేది మారదు. cos nx dx చేస్తే sin nx by nx, sin nx by n అంతే, ఇంకా మారదు అది. v1 మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ ఇంటిగ్రేషన్ మళ్ళీ దీన్ని చేయాలమ్మా, ఈ పార్ట్ను చేయాలి. మళ్ళీ మనం ఈ v1 మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ చేస్తే ఆల్రెడీ మైనస్ కాస్ వస్తుంది. ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ nx బై ఆల్రెడీ ఎన్ ఉంది, n ఇంటూ n n స్క్వేర్, ఎక్స్ కోఎఫిషియంట్ n డౌన్ రాసిన, ఇక్కడ ఆల్రెడీ n ఉంది, మళ్ళీ ఎక్స్ కోఎఫిషియంట్ n ఉంది కాబట్టి n స్క్వేర్. ఈ v1 అనేటివి ఇంకా మారవు. ఓకే,
బెర్నౌలీస్ రూల్ ఫార్ములా ఇంటిగ్రేషన్ uv dx అంటే ఎందుకంటే నెక్స్ట్ టర్మ్ చేస్తే జీరో వస్తుంది డెరివేటివ్ కనుక స్టాప్ uv మైనస్ u డాష్ v1 ప్లస్ అండ్ సో ఆన్ ఓకే 1 by pi uv u అంటే x v అంటే sin nx by sin nx by n మైనస్ u డాష్ అంటే v1 మైనస్ cos nx by n స్క్వేర్ 0 to 2 pi ఇక్కడ నేను చెప్పాను సైన్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సైన్ పార్ట్ ఏదైనా రాని అది జీరో అవుతుంది సైన్ సంబంధించిన పార్ట్ను పట్టించుకోవద్దు 1/π ఈ పార్ట్ మొత్తం జీరోనే ఇంకా సైన్ వచ్చిందంటే మన అదృష్టం ప్లస్ జీరో ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మీకు సైన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆ పార్ట్ జీరో అవుతుంది 0 to 2π ఆ పార్ట్ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సింపుల్గా క్యాన్సిల్ పెట్టేసుకోండి అంతే పెన్సిల్తో పెట్టుకొని తర్వాత క్యాన్సిల్ చేసేసుకోండి సైన్ వస్తే దాన్ని ప్లేస్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అప్పర్ లిమిట్ సైన్ మాత్రమే కాస్ కాదు ఎందుకంటే సైన్ 2π అవుతుంది జీరోనే సైన్ జీరో జీరోనే సైన్ nπ అనేది జీరో అవుతుంది అని రాస్తాం కాస్ nπ ఎక్స్ రిప్లేస్ పై బై n స్క్వేర్ మైనస్ కాస్ n ఇంటూ 0 బై n స్క్వేర్ నేను చెప్పా 1/π n స్క్వేర్ ఎందుకంటే డినామినేటర్ సేమ్ ఉంది కాస్ nπ మైనస్ కాస్ n ఇంటూ 0 కాస్ జీరోనే సో మళ్ళీ కాస్ nπ అంటే ఎంత nπ సో ప్లీజ్ అబ్జర్వ్ ఇన్ ద క్వశ్చన్ nx ఉండేది nx అంటే ఏంది x అంటే 2π cos 2nπ మైనస్ కాస్ 0 బై డివైడెడ్ బై n స్క్వేర్ను బయటకు తీసేసిన నేను చెప్పాను కాస్ nπ ఉంటే -1 హోల్ పవర్ n కాస్ 2nπ అని ఉంటే -1 హోల్ స్క్వేర్ ఈవెన్ వస్తే దట్ ఈస్ ద వాల్యూ 1 కాస్ 0 డిగ్రీ అన్న కూడా 1 1 మైనస్ 1 0 సింపుల్గా పై n స్క్వేర్ 1 మైనస్ 1 ఏమవుతుంది 0 సో ఫైనల్లీ 1 minus 1 1 sorry 1 minus 1 1 finally 1/π n square into 0 that is the an value 0 ఒక్కోసారి ఎగ్జామినేషన్లో ఫైండ్ a1 అన్నప్పుడు 0 నే a2 అన్న కూడా 0 a11 అన్న కూడా 0 3 మార్క్స్ అడిగే క్వశ్చన్ ఫైండ్ a అంటే నువ్వు an కనుక్కొని n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తావు సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం లేవు n వాల్యూస్ ఓకే ఇలా 3 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగచ్చు రైట్ డౌన్ సో మన ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఎన్ సైన్ ఉన్నప్పుడు దాన్ని సింపుల్గా 0 పెట్టేసుకోండి అంతే సైన్ వాల్యూ జీరోస్ ఓకే రైట్ డౌన్ నెక్స్ట్ టు ఫైండ్ బిఎన్ సో ఇది కూడా 3 మార్క్స్ క్వశ్చన్లో ఏదైనా అడగచ్చు టు ఫైండ్ బిఎన్ సో బిఎన్ ఫార్ములా రాస్తున్నాం బిఎన్ 1/π 0 to 2π f of x dx sorry f of x sin nx dx 1/π 0 to 2π f of x అంటే ఓన్లీ x sin nx dx సో జస్ట్ uv ఫార్మ్ బై బెర్నౌలీస్ రూల్ u మారదు x u డాష్ అంటే 1 ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన v అనేది మారదు ఇంటిగ్రేషన్ sin nx dx డైరెక్ట్ ఇంటిగ్రేషన్ సైన్ చేస్తే మైనస్ కాస్ nx బై n సో నెక్స్ట్ v1 చేస్తున్నాం ఇక్కడ v1 ఈ v1 మారదు మైనస్ కాస్ చేస్తే మళ్ళీ సైన్ వస్తుంది అంతే sin nx బై n బై n n ఇంటి n n స్క్వేర్ అవుతుంది ఆల్రెడీ n ఉంది ఇంకొక n వస్తుంది సో v1 అనేది మారవు బై బెర్నౌలీస్ రూల్ integration uv dx equal to uv minus u dash v1 plus and so on 1/π
పై ఎక్స్ కాస్ చేస్తే మైనస్ సైన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ 1 మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది సైన్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సైన్ ఎన్ పై వాల్యూ 0, సైన్ 0 అనే కూడా. సో దీని జోలికి వెళ్ళొద్దు. ఇంకా 1 బై పై ఎక్స్ మైనస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ 0 to 2π. ఈ సైన్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఆ వాల్యూ టర్మ్ 0 అవుతుంది. కాస్త పక్కనే రాయండి -0. కన్ఫ్యూజ్ అవుతాను సార్. సైన్ కనిపించినప్పుడు 0 రాయాలని మైండ్లో పెట్టుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 అంతే. ఎన్ కాన్స్టెంట్ బయటికి తీసేయండి. ఇంకా పై ఎన్ ఇంకేముండవు. మైనస్ కూడా బయటికి తీసేస్తే 0 to 2π. ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ మాత్రమే మిగులుతుంది. 0 to 2π. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. సో bn ఈక్వల్ టు -1 బై ఎన్ పై ఆర్ పై ఎన్ ఎలా రాసినా నో ప్రాబ్లం. అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2π కాస్ ఎన్ 2π మైనస్ ఎక్స్ అంటే ఎంత ఇక్కడ 0 ఇంటూ కాస్ ఎన్ ఇంటూ 0. 0 ఇంటూ సంథింగ్ 0నే, ఇంకా దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 2π కాస్ 2nπ అంటే 2nπ చెప్పాను. ఈవెన్ వచ్చినప్పుడు దాని వాల్యూ +1. 0 ఇంటూ సంథింగ్ 0నే. -1 బై nπ 2π వస్తుంది. సో పై ఇస్ క్యాన్సల్. పై క్యాన్సిల్ అవుతుంది. జస్ట్ లైక్ వాల్యూ b0 సారీ bn -2 బై π. ఇప్పుడు ఎగ్జామ్లో 3 మార్క్స్ క్వశ్చన్ b1 ఫైండ్ b1 అంటాడు. ఫైండ్ b1 అన్నప్పుడు 2/n సారీ 2/n b1 అని అడిగాడు ఎగ్జామ్లో. అప్పుడు ఏం రాస్తాం? -2/1 రాస్తాం. -2. ఒకవేళ ఎగ్జామ్లో b2 అడుగుతాడు. -2/2 దట్ ఈస్ ద -1. b11 అడిగాడు అనుకో, -2/11 దట్ ఈస్ అంటే -2/11. ఇలా ఎగ్జామ్లో 3 మార్క్స్ క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. b1 b2 b3 కనుక్కోండి అన్నప్పుడు bn వాల్యూ ఓన్లీ bn వాల్యూ ఫైండ్ అవుట్ చేసి n వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ a0, an and bn values in equation 1. What is the equation 1? X equal to a0/2 plus summation 1 to infinity an cos nx plus summation 1 to infinity bn sin nx లో సబ్స్టిట్యూట్ చేయండి. సో x is equal to a0/2. ఒకసారి a0 వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం. సో a0 వాల్యూ ఎంత వచ్చింది? 2π. మనం స్టార్టింగ్ నెంబర్ 1 కండిషన్. a0 వాల్యూ 2π/2 summation 1 to infinity an వాల్యూ 0 cos nx plus summation 1 to infinity bn వాల్యూ -2/n sin nx. Continue next line, write down. So next line 2 cancel na 0 to something 0 ni pi plus 0 into cos nx n. ఇక్కడ -2/n ఉంది. అబ్జర్వ్ చేసినారా? అక్కడ ఎన్నులు మాత్రమే ఉంచాలి, మిగతా నెంబర్లో బయటకు పంపిస్తాం. -2 summation 1 to infinity sin nx/n మిగులుతుంది. సో x ఈక్వల్ టు పై ప్లస్ 0 -2 అంటే -2. n ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ n ఈక్వల్ టు 1 to అంటే n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి, 3 అండ్ సో ఆన్ n అయినా అప్లై చేస్తాం. సో అప్లై చేద్దాం. sin x/1 nx n వాల్యూ 1/1 ప్లస్ sin n వాల్యూ 2 అప్లై చేస్తున్నాం 2x/2 sin
3x/3 plus and so on. అయిపోయింది ఆన్సర్ అంతే. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. రైట్ డౌన్. సో ఇలా 10 మార్క్స్ క్వశ్చన్ చేయాలి. ఇందులోనే మన 3 మార్క్స్ కూడా కవర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. ఎగ్జామినేషన్లో మీరు నోట్ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి కవర్ అవుతుంది అంటున్నా. ఎగ్జామ్లో A0 క్వశ్చన్ ఓన్లీ 3 మార్క్స్కి అడగచ్చు, లేదు AN అడగచ్చు 3 మార్క్స్కు, లేదు ఇందులోనే A1 అడగచ్చు, ఇందులోనే A2 కూడా అడగచ్చు. 3 మార్క్స్ క్వశ్చన్ BN అడగచ్చు, లేదంటే B1 అడగచ్చు, B2 అడగచ్చు. సో ఎలా వచ్చినా ఒకటి 3 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది, రెండోది 10 మార్క్స్ క్వశ్చన్ ఇందులోనే కవర్ అవుతుంది. సో మీకు దాదాపు ఇందులో నుంచి ఫార్ములా ఒకటి గ్యారంటీ ఇస్తాడు, ఏదో ఒకటి. ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన ఫార్ములా 3 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. A0 కానీ AN కానీ BNలో అడగచ్చు, లేదంటే A1 B1 అడగచ్చు, A2 B2 ఇందులో. సో కవర్ అయిపోతుంది 3 మార్క్స్. 10 మార్క్స్ క్వశ్చన్ దాదాపు ఇందులో 16 మార్క్స్ కవర్ అవుతుంది. ఇంకొక 3 మార్క్స్ క్వశ్చన్ హాఫ్ రేంజ్ సిరీస్, అది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. ఓకే, సో ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకుందాం. రైట్ డౌన్.